పద్మావతి, విక్కీ వాళ్ళు ఒకటిగా కలిసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని, "ఎందుకు పద్మావతి నా కోసం ఇంత పెద్ద రిస్క్ చేశావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మీ ప్రేమ కోసం సారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్కీ అయితే చాలా సంతోషించి, "పద్మావతి ఇంక వెళ్దామా మన ఇంటికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో తన చిదిగిపోయిన బట్టలు చూసి, "పద్మావతి అక్కడ ఏవో బట్టలు ఉన్నాయి. అక్కడ నువ్వు కట్టుకొని వస్తే మనము మన ఇంటికి వెళ్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే లెగిచి నించొని ఉంటుంది. ఇంతలో తన కాలు అయితే బాగా నొప్పి వచ్చి, "అమ్మా" అని చెప్పేసి అయితే మళ్ళీ కూర్చొని ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, "పద్మావతి ఏం జరిగింది చూపించు" అని చెప్పేసి అయితే తన కాళ్ళని చూస్తూ ఉంటాడు. "సారు సారు వద్దు, నా కాలు మీరు పట్టుకోవద్దు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఏంటి పద్మావతి, ఇద్దరం కలిసి నడిచిన 7 అడుగులు నడిచాము. నీ కాళ్ళని పట్టుకోవడానికి నాకేమీ ఇబ్బంది లేదు" అని చెప్పేసి అయితే తన కాళ్ళని పట్టుకొని, "ఇక జీవితాంతం నేను నీతో 7 అడుగులు వేసినట్టే జీవితాంతం నడుస్తాను పద్మావతి నీ వెనకాతల" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి నీ కోసం నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఇక నుండి మనిద్దరం కలిసి జంటగా అయితే చాలా ప్రేమగా ఉందామని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో తన గాయానికి అయితే ఒక గుడ్డను కట్టి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే, "అయ్యో సారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.